మంచి గుణాన్ని మనం కలిగి జీవించాలి. అలాగే అంతరంగ స్వభావములు ఇవన్నీ కూడా కలిగి ఉండాలంట. అంటే ప్రేమను మనం కలిగి జీవించాలి, సమాధానం మనం కలిగి జీవించాలి, దేవుని యొక్క విశ్వాసం మీద మనము జీవించాలి, దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడి మనము జీవించాలి. అంతేకాని మనం వేసుకునే అలంకారాన్ని బట్టి కానీ మనం ధరించుకునే వస్త్రాలను బట్టి కానీ మనలో శుద్ధి అనేది కలగదు. మనకి శుద్ధి కలగాలి అంటే మన హృదయానికి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనం కలిగి జీవించాలి. అప్పుడే మనకి హృదయ శుద్ధి అనేది కలిగిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, హృదయ శుద్ధి కలిగి జీవించాలి అంటే ఈ యొక్క లక్షణాలను మనం కలిగి జీవిస్తే మనకి హృదయ శుద్ధి అనేది దొరికింది. అంతేకాకుండా ఇంకా మనం ఇందాక ధ్యానించుకున్నాం మొదటిగా ఏంటంటే, ఆ యొక్క పగలు కానీ పాపము కానీ అసూయలు కానీ ద్వేషములు కానీ అవి కలిగి ఉంటే మనలో మన హృదయంలో ఎటువంటి శుద్ధి ఉండదు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇంకొక వచనం చూద్దామండి, సామెతలు 3:23 వచనం.